విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 66 మందిపై బదిలీ వేటు పడింది. వార్డర్స్, హెడ్ వార్డర్స్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సెంట్రల్ జైలు ఎదుట ఆందోళన చేసినందుకు చర్యలు తీసుకున్నారు. ఇక ఖైదీల ఎదుటే దుస్తులు విప్పించి చెక్ చేసిన ఘటనను నిరసిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి వార్డర్స్ నిరసన తెలిపారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న జైళ్ల శాఖ 66 మందిపై బదిలీ వేటు వేసింది. విశాఖ సెంట్రల్ జైలు వివాదంలో 66 మందిపై బదిలీ వేటు పడింది. వార్డర్స్, హెడ్ వార్డర్స్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సెంట్రల్ జైలు ఎదుట ఆందోళన చేసినందుకు చర్యలు తీసుకున్నారు. ఖైదీల ఎదుటే దుస్తులు విప్పించి చెక్ చేసిన ఘటనను నిరసిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి వార్డర్స్ నిరసన తెలిపారు. ఇక దీనిని సీరియస్ గా తీసుకున్న జైళ్ల శాఖ 66 మందిపై బదిలీ వేటు వేసింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు నడి తెలుసుకుందాం. నాయుడు, వార్డర్స్ ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సో విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వార్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు 2 రోజుల క్రితం సెంట్రల్ జైలు ఎదుట ఆందోళన చేయడం జరిగింది. సో ఈ ఆందోళన చేసే క్రమంలో ప్రధానంగా వివాదం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో విశాఖ సెంట్రల్ జైలు లోపలికి గంజాయి వస్తుందని, అలాగే రకరకాలుగా సెల్ ఫోన్ కానీ మిగతా వ్యవహారాలను లోపలికి వచ్చిన ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిబంధనలతో పూర్తి స్థాయిలో కట్టించారని చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ స్ట్రిక్ట్ గా వ్యవహరించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వార్డర్లు ఉన్నారో వాళ్ళని కొంతమందిని ఎవరైతే సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎదుట బట్టలు విప్పించారనేది ప్రధానంగా వాదన. సో ఈ బట్టలు విప్పించడం పట్ల అక్కడ ఉన్నటువంటి వార్డర్లందరూ కూడా ఇది సరైన పద్ధతి కాదంటూ సూపరింటెండెంట్ తో వాగ్వాదం దిగారు. ఈ నేపథ్యంలోనే ఇటు వార్డర్లు సూపరింటెండెంట్ మధ్య వివాదం జరిగింది. అయితే వార్డర్లు నేరుగా ఆందోళన చేసేందుకు అవకాశం లేకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఆందోళన చేయడం జరిగింది. సో ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళపైన మహారాష్ట్ర రోజు ఉదయం మేరకు కూడా విధులకు హాజరవుతారని చెప్పారు. నిన్న ఉదయాన్ని కూడా వాళ్ళందరినీ కూడా తాత్కాలికంగా 35 మందిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించి ఫర్దర్ ఆర్డర్స్ కోసం ఇచ్చేయమని ఇచ్చారు. సాయంత్రానికి ఇక్కడి నుంచి 37 మందిని పూర్తి స్థాయిలో ఇతర జైలుకు బదిలీ చేసి ఎవరైతే ఆందోళన చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేశారో వాళ్ళందరినీ కూడా రాయలసీమలో ఉన్నటువంటి డివిజన్ అందరినీ చేయడం జరిగింది. అటువైపు ఉన్నటువంటి సుమారుగా ఒక 37 మందిని ఇటువైపు బదిలీ చేశారు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు రాయలసీమ తరలించినట్టు తెలుస్తుంది. అయితే దీని మీద హోంమంత్రి ఎంక్వైరీ చేసి ఏమైందో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చారు. బట్ ఆ రిపోర్ట్ ఇచ్చారా లేదని తెలియదు. ఆ రిపోర్ట్ ఇవ్వక ముందే వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకుంది. అయితే కేవలం ఇప్పుడు ఉన్నతాధికారులు చేసినటువంటి దీనిపైన తప్పించుకోవడానికి ఇదంతా చేశారని చెప్పి వార్డర్లు కానీ వీళ్ళు కానీ చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ముందు ఎంక్వైరీ వేయముందు ఆ ఎంక్వైరీ వేస్తే ఎవరికి తప్పు ఏంటి విషయాలు ఏం జరిగాయి అనేది బయటకు వస్తే నేను నిబంధనలకు వ్యతిరేకం కాదు, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు మాకు నచ్చలేదని చెప్పి వార్డర్లు వీళ్ళందరూ కూడా నేను హోంమంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో వీళ్ళంతా కూడా ఆందోళన చేయడానికి వీలు లేనటువంటి వ్యవస్థలో ఉన్నారు కాబట్టి సో వీళ్ళు చేసిన తప్పని చెప్పి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా బదిలీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇటు కలిసి సుమారుగా 60 మంది పైగా, అంటే ఇటు 37 మందిని చేశారు. అటు నుంచి కూడా అదే 37 ఇతర జైలు నుంచి కూడా ఇక్కడ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి రాయలసీమ రేంజ్ నుంచి వీళ్ళందరూ కూడా రాయలసీమ రేంజ్ కి బదిలీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.